Hello everyone, my name is Srikanth. Welcome to my channel, Srikanth WebTech. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. ఈ యొక్క సిఎస్ఎస్ ట్యుటోరియల్స్లో మనము లాస్ట్ క్లాస్లో సిఎస్ఎస్ సంబంధించినటువంటి కలర్స్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్లో ఉన్నటువంటి మార్జిన్ గురించి నేర్చుకోబోతున్నాం. మార్జిన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమి అనేది, ఓకేనా. జనరల్గా మనం సిఎస్ఎస్ మార్జిన్స్ ఒక డెఫినేషన్ పరంగా చెప్పాలంటే, ద సిఎస్ఎస్ మార్జిన్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్, ఓకేనా. స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ డిఫైన్డ్ బార్డర్స్. ఒక బార్డర్కి ఎలిమెంట్స్కి ఒక స్పేస్ని ఇది ఒక మార్జిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయి. మనం దానికోసము యొక్క బాడీలో ఒక H2 ట్యాగ్ తీసుకొని దీనికి సిఎస్ఎస్ మార్జిన్స్ అని హెడ్డింగ్ అనేది పెడుతున్నాం. ఇక్కడ చూడండి, లోరెమ్ అని ఒక పీ ట్యాగ్ అనేది తీసుకొని ఒక కొంచెము డిఫాల్ట్ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని అవుట్పుట్ చూద్దాము. ఇప్పుడు లైవ్ సర్వర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ మార్జిన్స్ లోరెమ్ అనేది అన్నీ కూడా మనకు ఇక్కడ ఎండ్లో ఉంది, ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉంది. దీనికి మనము యొక్క మార్జిన్ యొక్క ప్రాపర్టీస్ అనేది అప్లై చేద్దాము. దానికోసము ఒక మనం పీ ట్యాగ్ తీసుకున్నాం కాబట్టి ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్లో పీ ట్యాగ్ని టార్గెట్ చేసి మనము మార్జిన్ అనేది అప్లై ఫస్ట్ బార్డర్ అనేది అప్లై చేద్దాం. బార్డర్కి ఎలిమెంట్స్కి ఒక యొక్క స్పేస్ని క్రియేట్ చేయడానికి మనము మార్జిన్స్ అనేది యూజ్ చేస్తాం కదా. దానికోసము ఇక్కడ బార్డర్ అనేది తీసుకుంటున్నాను. దానికోసం ఒక 2 పిక్సెల్ సాలిడ్ బార్డర్, దీనికి ఒక బ్లూ కలర్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, రెండు దానికి కూడా మనకు బార్డర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు దీనికోసము మనకు మార్జిన్ సంబంధించి 4 ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. మార్జిన్ టాప్, మార్జిన్ బాటము, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్, ఓకేనా. ఇవన్నీ కూడా అప్లై చేద్దాము. ఫస్ట్ మార్జిన్ టాప్. మార్జిన్ టాప్ ఒక 100 పిక్సెల్ అనేది తీసుకుంటున్నా. అదేవిధంగా మార్జిన్ బాటము ఇది కూడా ఒక 100 పిక్సెల్ అనేది తీసుకుంటున్నాం. మార్జిన్ బాటమ్ అనేది మార్జిన్ రైట్ కూడా 150 పిక్సెల్. అదేవిధంగా మార్జిన్ లెఫ్ట్ కూడా ఇద్దాము. మార్జిన్ లెఫ్ట్ ఇది కూడా ఒక 80 పిక్సెల్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్దాము. ఎట్లా డిస్ప్లే అయిందో లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఆనుకొని వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, మార్జిన్ లెఫ్ట్, దీన్ని మార్జిన్ లెఫ్ట్ అంటాము, ఓకేనా. ఇక్కడ ఇచ్చినాం కదా, దీన్ని మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇచ్చాము? 80 పిక్సెల్ అనేది ఇచ్చాము. చూడండి, 80 పిక్సెల్ యొక్క మార్జిన్ లెఫ్ట్ అనేది తీసుకుంది. మార్జిన్ టాప్ ఇచ్చాము. మార్జిన్ టాప్ ఎంత ఇచ్చాము? 100 పిక్సెల్ ఇచ్చాము. ఈ యొక్క టెక్స్ట్ నుంచి 100 పిక్సెల్ యొక్క మార్జిన్ టాప్ అనేది తీసుకుంది. దీంతో పాటుగా మార్జిన్ రైట్ 150 పిక్సెల్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు మార్జిన్ రైట్ అనేది 150 పిక్సెల్ అనేది తీసుకుంది. నెక్స్ట్ మార్జిన్ బాటమ్ 100 పిక్సెల్ అనేది ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పిక్సెల్.
ఈ యొక్క టెక్స్ట్కి ఈ యొక్క టెక్స్ట్కి ఈ విధంగా మనము మార్జిన్ టాప్, మార్జిన్ బాటము, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్ ఈ విధంగా అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేశాను అనుకోండి, 120 ఇచ్చామని అనుకోండి. ఇప్పుడు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకా కూడా ఇంక్రీజ్ అయింది. ఇందాక ఇక్కడ వరకే ఉన్నది కదా 80 పిక్సెల్కి, ఇప్పుడు ఇంకా కూడా మనకు 120 పిక్సెల్ యొక్క మార్జిన్ లెఫ్ట్ అనేది తీసుకుంది. దీంతో పాటుగా మనకు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేద్దాము టెక్స్ట్కి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా అనేటటువంటి కలర్ అనేది అప్లై చేస్తున్నా. చూడండి ఈ విధంగా కలర్ అనేది డిస్ప్లే అయింది. ఈ యొక్క మార్జిన్ టాప్, మార్జిన్ బాటము, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్ వీటన్నిటిని కూడా మనము షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో కూడా మనము డిఫైన్ చేయొచ్చు. ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే దానికోసము యూస్ చేయాల్సింది మార్జిన్ అనేటటువంటి దీన్ని యూస్ చేస్తాం. మార్జిన్ ఒక 30 పిక్సెల్, ఒక 50 పిక్సెల్, అదేవిధంగా ఒక 70 పిక్సెల్, ఒక 100 పిక్సెల్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము మార్జిన్ 30 పిక్సెల్ ఇచ్చాం కదా, ఈ 30 పిక్సెల్ ఏం తీసుకుంటుందంటే మార్జిన్ టాప్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది, మార్జిన్ టాప్ని. అదేవిధంగా 15 పిక్సెల్ వచ్చి మనకు మార్జిన్ రైట్ని రిప్రజెంట్ చేస్తుంది, టాప్ని, రైట్ని. ఈ యొక్క 70 పిక్సెల్ అనేది ఉన్నది కదా, ఇది మార్జిన్ బాటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. 70 పిక్సెల్ మార్జిన్ బాటమ్ని. ఈ యొక్క 100 పిక్సెల్ అనేది మార్జిన్ లెఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. 30 పిక్సెల్ అనేది టాప్ని, 50 పిక్సెల్ అనేది రైట్ని, 70 పిక్సెల్ అనేది బాటమ్ని, 100 పిక్సెల్ అనేది లెఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే దానికి సంబంధించి మనము మార్జిన్ లెఫ్ట్ అనేది 100 ఇచ్చాం కాబట్టి ఇది 100 పిక్సెల్ తీసుకుంటుంది. లాస్ట్లో ఎంటర్ చేస్తాం లెఫ్ట్ అనేది 100 పిక్సెల్. బాటమ్ 70 పిక్సెల్ ఇచ్చాము, దీనికి 70 పిక్సెల్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా 50 పిక్సెల్ అనేది రైట్ని తీసుకుంటుంది, మార్జిన్ రైట్ని. దీనికి 50 పిక్సెల్. అదేవిధంగా ఇనిషియల్ ఇచ్చినటువంటి వాల్యూ అనేది మనకు మార్జిన్ టాప్ తీసుకుంటుంది. మార్జిన్ టాప్ అనేది మనకు 30 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఈ యొక్క టెక్స్ట్కి దీనికి 30 పిక్సెల్ యొక్క మార్జిన్ టాప్ అనేది తీసుకుంది. ఈ విధంగా మనము షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసి కూడా మనము మార్జిన్స్ అనేది అప్లై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా?